కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో 4 రోజులు జైల్లో ఉండటం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్ట్ అయ్యారు. తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థన కూడా రౌస్ రెవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్పై మే 27, 28న వాదనలు జరగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో కవిత మరో 4 రోజులు జైల్లో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వ్ చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు నిన్న బెయిల్ పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. దీంతో కోర్టు సెలవులు ముగిసాక కానీ బెయిల్పై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. ఇక జూన్ 30న ఆదివారం కావడంతో జూలై మొదటి వారంలోనే కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 3తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం కూడా ఉంది.